అచ్చిచో ఏముందిరా లోపల? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను మూసి దాని మీద నీ సీటు కూర్చున్నట్టు? అదలా ఇది నా పర్సనల్. ఏంట్రా పర్సనల్? పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కెలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే క్రైమ్ బ్రాంచ్ అంటే లేరా? వద్దు. నందిని, ఎండిన రోజా, నెమ్మలి ఈక, హుక్కు క్లిప్పు, రబ్బర్ బ్యాండ్, అందులో ఇరుక్కున్న జుట్టు, హెయిర్ పిన్లు, నామాల కింద కిడ్స్ అండ్ నావల్టీసా? చారీ వద్దు. ఉండు, ఇంకా ఏమున్నాయో చూస్తాను. పెట్టిలో పోస్ట్ ఆఫీస్ పెట్టేసేవే. అరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా. డియర్ నందిని, ప్రియమైన నందిని, దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, బర్త్డే గ్రీటింగ్స్. 2003, 2000, 97 కూడా ఉంది. అన్ని కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా? సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు, ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకురా కొని దాచుకున్నావు? ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోయాను. ఆగ్రా. చరి వద్దు. ఇదేంటిది? ఉండరా. రామారావా? శ్రీరామ జయం. ఇదేంట్రా ఇరికించి ఇరికించి మరి శ్రీరామ్ జయం రాశావు? ఇదెందుకురా? నందిని కెమిస్ట్రీలో వీకు, తను పాస్ అవ్వాలని. ఇంకా తను ఎన్నిట్లో వీకో? నోరు విప్పి చెప్పావా లేదా? చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే. అవస్థ పడుతున్నారా చారి? ఎన్నేళ్ళ బట్రా? 7 ఏళ్లుగా. అరచై, ప్రేమను తెలియజేయాలరా, కనీసం సైగన్నా చేసావా లేదా? ఏది కనుకట్టు. అయినట్టే. అలా కాదురా, ఫిగర్ ని చూడగానే అలా కట్టును కొడతారే, ఆ కొట్టుడు కొట్టు. 2 కళ్ళతో కాదురా, ఒక్క కంటితో క్యూట్ గా టింగ్ అని కొట్టు. అది అది ఏంట్రీ? నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా. ఒట్ట అమాయకుల్లో ఉన్నావు, నీకు అసలు ఏమీ తెలీదురా. వద్దులే. సరే వదిలే, ఇక నేను చూసుకుంటాను. రా, 20 పోదాం. నేను రాను. నందిని వస్తోంది. నేను వస్తాను. యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావా? నోటికి వచ్చినట్టు వాక్కు. சரக்கு ரயில்ல ஏத்த வேண்டியதெல்லாம் பேசஞ்சர் ட்ரெயின்ல ஏத்தனா அப்புறம் ஏன்டா வண்டி கவுளாது? ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త నెక్స్ట్ ట్రైన్ వస్తారా? నేను జర్దా బీడ వేస్తే పుచ్చుకొని ఉమ్మేస్తాను. నేను జర్దా బీడ వేస్తానుగా. నేను గంజాయి కలిపి వేస్తానుగా. గంజాయా? త్వరగా రా. అక్కడ కదరా, ఇక్కడ. నందిని, బస్ పాస్ రెన్యూల్ చేసావా? ఇలా ఉమ్మేయటం తప్పు. నేను ఉమ్మటం నీ నోట్లో ఉందిరా, సరిగ్గా మాట్లాడు. నాకు ఇదే ఫస్ట్ టైం. 26 గురించి కొంచెం చెప్తావా? 5వ రోజు జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవమే హైలైట్. 26లో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ 5వ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని పులిహోర తింటారా? ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది. ఇక తెల్లవాళ్ళు ఫ్లూట్ వాయింపుడేనా? నాకు అర్థం కలపటం లేదే. మంజీరా నింపుకోవడం తీసుకెళ్ళి ఉంటారు. కంజీరా ఉంది కదా, అది వాయించుకుంటే జస్ట్ చెప్పండి. ఇంజుడు ఒళ్ళో పెట్టుకుని వాయిస్తున్నారు. కాస్త సైజ్ చిన్నదైతే పడుకుని పైకెక్కి వాయించేవారు. మీరేం వాయిస్తారు? ఏం కళ్ళు? అవునవును, తినేస్తాను అరుస్తుండు. ఎవడో నీకు ఆకలిస్తుంది అనుకుని అటుపండి వచ్చి నోట్లో పెట్టి పోతాడు. సారీ, పొరపాటైంది. నా తోడనుకుని మీ తోడు కట్టాను. నందిని చాలా బాగా పాడుతుంది. దీనికి సంగీతోత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ. ఎంతగానో ట్రై చేసి చూసాం, వీలు కాలేదు. అన్నిటికీ సిఫార్సులు కావాల్సి వచ్చాయి. మీకెవరన్నా తెలిసేమిటి? తెలుసుంటే నేనే పాడేవాడిని కదా. నేను పారిపోయేవాడిని కదా.
నందిని భోజైకు టీటీఆర్ ఎవరు భోజనం ముట్టుకోకండి. ఏం భోజనం అయ్యా ఇది? రైసు బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచినీళ్ళే మజ్జిగ, ఊరకాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి అప్పడవా ఖర్చీఫా? ఎనీ ప్రాబ్లం? మీల్స్ బాగాలేదంటున్నారు సార్. ఏ సార్ టికెట్ కొన్నామా లేదా అని అందరినీ చెక్ చేస్తారే, ఇవేవి చెక్ చేయరా మీరు? మీరు చేస్తారా ఈ భోజనం? నాది ఇంటి భోజనం, నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను. నువ్వు తింటావటయ్యా ఇది? ఆకలేస్తుంది రాము. డోంట్ టచ్. ఒక ప్లేట్ మిలిసికి 25 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి తగ్గ భోజనం పెట్టాలి అన్న కనీస వ్యాపార ధర్మం ఉండదు. 5 రూపాయలు వర్త్ ఉంటుందా ఇది? నన్ను అంటారండి సార్, నేను సప్లయర్ని. కాంట్రాక్టర్ ఎవరయ్యా? విలుపురంలో ఉంటారు, చొక్కలింగం పేరు. టీటీఆర్ బండి విల్లుపురంలో ఆగ్గానే వాటు మీట్ చొక్కలిక. అలాగే. ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు. ఆకలేస్తోంది రాము. నందిని తొందరపడకు, ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెప్పిస్తాను. ఎప్పుడు ఇంతే. విల్లిపురం ఎన్నింటికి వెళ్తుంది? 1 గంటకి. అయితే తీసుకెళ్లి పక్క పోగిలు ఇచ్చేయమంటారా? తీసుకెళ్ళు. అయ్యో తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళవయ్యా. వీ డోంట్ వాంట్ యువర్ ఫుడ్. అందరూ ఇదేగా తింటోంది. అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు. ఇది 2 రోజులు తింటే అమీబియాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లివర్ చెడిపోతుంది. ఇలా ఎంత సంపాదిస్తున్నారు తెలుసా? తీసుకో. పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి, అది కాస్త చెడగొట్టేశావు. నువ్వు ఊరుకోరా, వీడింతేనమ్మా, నువ్వేం బాధపడుకో. ఉండు, నేను పచ్చడి పడి తీసుకొచ్చాను. నాకు కూడా ఒకటి తినమ్మా. ప్లీజ్. ఏమా ముచ్చుకులేని పళ్ళు కొనతని ఎన్నిసార్లు చెప్పాను? పుడ్డు మీద ఈగలు వాళ్ళనట్టుగా కట్టి కనపడం జర్మ్స్ దీని మీద ఉంటాయి. చాలేరా, ఇందమ్మా. అట్లీస్ట్ ఆ మొదలైన కట్ చేసి ఇవ్వు. బాబు మోహన్ లో ఒక్క అట్టిపండు గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. నీతో మాట్లాడాలి రా. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను సోదరుడిగా కూడా ఒప్పుకో చెప్తున్నా. అంత మాట చారి నేను తట్టుకోలేను సుమా. ఇలా చూడు, తంజావూరు వెళ్లేలోగా నందినికి నీ ప్రేమను తెలియజేయాలి. నువ్వు మోమాటాన్ని వదిలిపెట్టి ఫట్టున కక్కి. ఎప్పుడురా ఎక్కడ్రా? పడుకునే ముందు తను ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళ్తుంది. అప్పుడు వాష్ బేసిన్ దగ్గర అమాంతం తను రౌండప్ చేసి కుదిరితే గట్టిగా అలా పక్కన ముద్దుకుడిచ్చే. నేనా? మరి దీనికోసం కమల్ హాసన్ పిలవమంటావా? నువ్వేరా. ఛాన్సే లేదు, ఎక్కిలి చేయకూడదు. పోరా పోరా, పోయి ముందు పనయ్యే మార్గం చూడ. ఇలాంటి ఛాన్సే నాకు వచ్చుంటే కూపే బుక్ చేసి సంసారం చేసి కుంభకోణంలో పిల్ల పాపతో దిగేమని రా. మానస సంచరరే మా ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి ఇటు పక్క? బస్ రెన్యూ చేద్దామని. టాయిలెట్కి వెళ్తున్నావా? జస్ట్ మినిట్. సారీ. టీటీఆర్ హింస అయిపోయింది వెళతాం. లోపలికి వెళ్ళదు. ఏంటి సార్ ప్రాబ్లం? టాయిలెట్ క్లీన్ గా లేదు, కప్పు కొడుతోంది. రైల్వే టాయిలెట్ మరి ఎలా ఉంటుంది సార్? 100 మంది ప్యాసింజర్స్ వెళ్తుంటారు, ఇదేమైనా మీ ఇంటి టాయిలెటా? ఇంటి టాయిలెట్ లాగానే కదా సార్ వచ్చాల్సింది. ప్యాసింజర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా, టాయిలెట్ కి కలిపే కదా టికెట్ లో ఛార్జ్ చేస్తున్నది. నెక్స్ట్ స్టేషన్ రాగానే క్లీన్ చేయమని చెప్తాను, అంతవరకు కాస్త ఓర్చుకోండి. తనని ఓర్చుకోండి అనే రైట్స్ మీకు లేవు. అయ్యో ఊరికి ఫేస్ వాష్ చేసుకోండి. నీకు తెలియదు నందిని, అన్క్లీన్ టాయిలెట్ లో కూర్చుంటే ఎందుకు వెళితేనే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పిల్లలు ఎవరో కక్క కూర్చున్నారు చూడండి, వాటర్ లేదు, ఎక్కడ చూసినా తుప్పు పట్టింది. కుళ్ళాయి, తలుపు గడిలో కమ్మి ఏ తగిన గీసుకుంటుంది. ఏం రైల్వేస్ నడుపుతున్నారు? ఐ మస్ట్ రైట్ టు ది అథారిటీస్. ఇమ్మీడియట్ గా చేయండి. చూసి ఇది ముచ్చుతూనే ఉంది. చెప్పావా? చెప్పాను, బాత్రూమ్ లో పిల్లలు కక్క కూర్చున్నారు, క్లీన్ గా లేదు అని. ఏ పినాలి పోసి కడిగి రావచ్చు కదా. సరే అచ్చి రాగా. ఏరా నీ ప్రేమ తనతో చెప్పిరారా అంటే లవ్వా లావెటరీ అని చర్చ వేదిక పెట్టొస్తావా అక్కడ? కర్మ వచ్చి తగలాడు. నిద్ర ముంచుకొస్తుంది, అందరం పడుకుందాం. గ్లామర్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. జంబో ఆంటీ పక్కనే డబ్బులు పెడుతుంది, మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి. కొన్నక్కో మామా తమరు గురక పెడతారా? పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నెంబర్ 72 కి షిఫ్ట్ అవ్వండి. రామో నువ్వు ఇక్కడ, నందిని నువ్వు ఇక్కడ, కృష్ణ మామ చి కృష్ణ మామ మీరు ఇక్కడే ఉండండి. రామో అయింది ఇదైపోయింది. నైట్ టైం రన్నింగ్ ట్రైన్, ఎదురెదురు బెర్తలు. లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు. అర్ధరాత్రి నిద్ర లేచి మిమ్మల్ని చూస్తాను. ఇద్దరు ఒకే బర్త్లో ఒకటిగా ఓటేసుకుని పడుకుని ఉండాలి. గ్యాస్ స్టవ్లా? మానస సంచరరే అయ్యో అయ్యో కృష్ణ ఏమిరా నేను స్వరభోషణాలు అందుకున్నావాడిని.
నేను పాడకూడదా? నేను స్వరభూషణం అవార్డు కోసం పరితపిస్తున్నానండోయ్. ఇది మీకు అర్థం కాదండోయ్. అందరూ నోరు మూసుకుని పడుకోండోయ్. నందిని అరుస్తుందనుకుంటే వీడొచ్చాడేంటి? మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం? ఫ్యాన్ తిరగట్లేదు. వేలు పెట్టి తిప్పండి తిరుగుతుంది. ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు ఇచ్చాం సార్ ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు. కాస్త అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి సార్. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. మరేం చేయమంటారు చెప్పండి? రైల్వే అనేది పెద్ద నెట్వర్క్. ఇండియా మొత్తంలో 15.8 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం. ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు వాడండి అంటాడు, లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు. అది కుదరలేదా సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా? ఆయన కొంచెం దింపేయండి సార్. చిచి, మంచి ఛాన్స్ చెడగొట్టావు కదరా. నువ్వు మెగా చాదస్తుడివి. ఇలాంటి వాళ్ళని కూలీలు పెట్టి కొట్టించాలి. నిన్నెవరు ప్రేమించరా? నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్లే గతి. నా వల్ల కావట్లేదురా. అయితే నేను చెప్తాను రా. నందిని, రామానికి నీ మీద నా మీద అర్థం కాలా. అదే రామానికి ఏమిటి చారి? రామానికి నీ మీద లవ్వడ. ఇదే పెట్టారు. ఏమిటి ఏమిటి శ్రీహరి, చిన్న తప్పు జరిగిపోయింది. ఎప్పుడు జరిగిందిరా? మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. అది వీడు ఇంగ్లీష్ లో అన్నాడు. అపార్థం చేసుకోకండి. దిక్కులు చూడకుండా ఇటు తిరిగి కూర్చో. ఏమిట్రా హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా చెడ్డ పేరు తెస్తున్నావు? రేయ్, ప్రేమ అనేది కాలకృత్యాలు లాంటిదిరా. అది అణుచుకుంటే ప్రమాదం. 26 దాటి వెళ్ళేలాగా తనతో చెప్పేస్తాను. ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. లవ్ లెటర్. మే ఐ కమ్ ఇన్? అక్కర్లేదు. ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసిన రాసేస్తావు. నాకు తెలుసు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు? ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగట్టున్నావు కదరా. కనీసం నాకు రాసాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. ముంచేశాడు. ఒక క్షణం ఆగండి. ఏమిట్రామో? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాదే. దీన్ని అందుకోండి. ఆవు దూడకి ఇవ్వాల్సింది మనోడు దూడ తల్లికిస్తున్నాడేంటి? ఏమిటిది? లవ్ లెటర్. ఏమిట్రామో ఇదంతా? నందినికి మావయ్య. నందినికా? ఎవరేమన్నారు? నేనే మావయ్య. ఏమిట్రా ఈ గొడవంతా? లవ్ లెటరు అది పేరెంట్స్ కి ఇచ్చి? వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీకు సరే అనిపిస్తే నందినికి ఇవ్వండి. నేను చేసింది తప్పైతే చిచ్చిపారేయండి. సో స్వీట్. తప్పకుండా నందినికి అందిస్తాం. నిన్ను మీ అమ్మా నాన్న లక్షణంగా పెంచారు. మర్యాద సంస్కారం అన్ని ఉన్నవాడివి. నీ వంటి వాడు మా అల్లుడు అవ్వడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలయ్యా.